మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. శుక్రవారం అర్ధరాత్రి కురిసినటువంటి వాన బీభత్సం సృష్టించింది. ఆ అర్ధరాత్రి కురిసినటువంటి వాన ఏదైతే ఉందో ఆ వానకి మాత్రం ఇప్పటికే సంగారెడ్డిలో పలు కాలనీలు జలమయం కాగా ఇటు రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే తెచ్చిపెట్టింది. సంగారెడ్డిలో శుక్రవారం అర్ధరాత్రి 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దీంతో మహబూబ్ సాగర్ చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్క అంతా కొట్టుకొచ్చి మొత్తం ఇక్కడ వరి పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 2 ఎకరా దాదాపు 5 ఎకరాల భూమిని నారాయణఖేడ్కి చెందినటువంటి ఓ రైతు కౌలుకు తీసుకున్నాడు. ఎకరానికి 10,000 చొప్పున కౌలుకు తీసుకొని ఇక్కడ వరిని సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకున్నటువంటి రైతుకు మాత్రం ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. మొత్తం నామరూపాలు లేకుండా దాదాపు ఎకరం వరి వరకు కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా పోయింది. పక్కనే మహబూబ్ సాగర్ పొంగిపోర్లతో మరికొన్ని 10 ఎకరాల్లో మాత్రం ఇక్కడ నష్టం జరిగింది. అసలు ఈ వరద ఎప్పుడు వచ్చింది ఏంటిదనే విషయాలను అక్కడ స్థానిక రైతు కౌలుకు తీసుకున్నటువంటి రైతు ఉన్నాడు, ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు వచ్చిందండి ఈ వరద? అసలు ఈ గుర్రపు డెక్క ఇంతలు రావడానికి కారణం ఏంటిది? శనివారం నైట్ వచ్చింది. శనివారం నైట్ వచ్చింది. రాత్రి 12:30కు ఇట్లా 12-1 గంటలకు వచ్చింది. ఇప్పుడు ఎట్లా మరి మొత్తం అసలు గుర్రపు డెక్క వచ్చేసి మొత్తం ఇక్కడ పడ్డది కదా, ఇప్పుడు నష్టమే కదా ఇది, నష్టమే. ఇప్పుడు అంటే కాలువ ఇక్కడ నుంచి ఉండేనా లేకపోతే నీళ్ళు? లేదు బొర్లింది. అక్కడికి వెళ్ళి మొత్తం కలవ పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడ బొర్లింది, అది మొత్తం వచ్చి ఆగింది దాంతో. మరి ఎట్లా ఇప్పుడు ఇదంతా వచ్చి గుర్రపు డెక్క పడ్డది కదా, ఇప్పుడు ఇక్కడ వరి కూడా పెరిగే పరిస్థితి లేదని? లేదు పోయినట్లని ఇది మొత్తం. మరి ఎట్లా దీన్ని తీసేస్తారా లేకపోతే ఏం చేస్తారు? తీసేయడానికి కూడా రాదు ఇప్పుడైతే. ఇది మొత్తం ఎండినాకనే వరి కోసినాకనే ఇదంతా పోయాడు. మరి ఎట్లా అంటే మీరు కౌలుకు తీసుకున్నారు? కవల్ ఇది. ఓకే, మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇది మీకు నష్టమే? నష్టమే. ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటివరకు దీనికి? ఇది ఎకరానికి అంటే ఇప్పుడు 40,000 పెట్టుబడి అవుతున్నది. 40-50,000 అవే పడుతున్నాయి. ఇంకా చేతికైతే రాలేదు. ఇది నష్టమే మొత్తం. అధికారులు ఏమన్నా వచ్చిరా? అసలు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. అధికారులు వచ్చి అసలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, చూస్తూనే పోతారు. అది ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎవరు అయితే లేరు. మీకు ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం లాసే మొత్తం. ఇది మళ్ళీ గుర్రపు డెక్కతో ఇంకేమైనా నష్టం వస్తుందా? ఇప్పుడు ఇంకా నష్టమే, ఇంకేంది. అది ఇది పోతుందో వస్తుందో తెలియదు. ఇది ఇప్పుడైతే ఆగిదంతా పోయినట్లనే. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. రైతు బాధ వర్ణాత్మకంగా ఉంది. ఎకరానికి దాదాపు 50,000 పెట్టుబడి పెట్టి వరి పంట పండిస్తే శుక్రవారం అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో మాత్రం గుర్రపు డెక్క కొట్టుకొచ్చి దాదాపు మహబూబ్ సాగర్ భారీ స్థాయిలో పొంగి పొర్లుతుండడంతో మాత్రం పక్కనే కాలువ ఉన్న కాలువ నిండి ఎగువన ఉన్నటువంటి పంట పొలాల్లోకి వరద నీరు చేరి సంగారెడ్డి జిల్లాలో 100 ఎకరాల్లో వరి పంట కావచ్చు, పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా పంటలు నష్టపోయాయి. కానీ అధికారులు అసలు వచ్చినా కూడా అసలు పంట నష్టం కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఖచ్చితంగా దీనిపైన స్పందించి తమకు ఏమన్నా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి మాత్రం రైతులు కోరుతా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.